ప్రియ శ్రోతలారా, ఈరోజు మన పాఠం 1 యోహాను 4వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు. సావధానంగా వినండి. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచి ఉండేవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడేవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో మనము తెలుసుకున్నాము, నమ్ముకున్నాము. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమలో నిలిచి ఉండేవాడు దేవునిలో నిలిచి ఉన్నాడు. దేవుడు అతనిలో నిలిచి ఉన్నాడు. తీర్పు రోజున మనకు ధైర్యం ఉండేటట్లు దీన్ని బట్టి మన మధ్య ప్రేమ పరిపూర్ణమై ఉంది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆయనలాగా ఉన్నాము. ప్రేమలో భయమంటూ ఏమీ ఉండదు. పరిపూర్ణ ప్రేమ వచ్చి భయాన్ని బయటికి గెంటివేస్తుంది. భయానికి దండనతో సంబంధం ఉంది. భయము గలవాడు ప్రేమలో ఇంకా పరిపూర్ణుడు కాలేదు. శ్రోతలు, గమనించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్లు ఒక మాట అని ఊరుకోలేదు. దేవుడు తనకు సాధ్యమైనంత అద్భుత రీతిలో తన ప్రేమను రుజువు చేశాడు. మన కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. ప్రేమ అంటే ఇది. దివ్య ప్రేమకు మూలాధారం దేవుడే, మానవుడు కాదు. దేవుడు మనకది నేర్పకపోతే అదేమిటో మనకు తెలియదు. ఆయన మనల్ని ప్రేమించకపోతే, తన ప్రేమను మన హృదయాలలోకి రప్పించకపోతే మనము ఆయనను ప్రేమించగలిగే వారము కాము. మనం ఆయన ప్రేమను నమ్ముకున్నాము. సందేహానికి ఆస్కారం లేనంతగా ఆయన రుజువులు చూపాడు గదా. ఆయన ప్రేమను మనమెన్నటికీ శంకించకూడదు. మనపైకి, మన సన్నిహితులపైకి ఎన్ని కష్టాలు, బాధలు, హింసలు వచ్చినా దేవుని ప్రేమపై మనం ఆధారపడగలం. అది ఎన్నటికీ విఫలం కాదు. మనలను విడిచిపెట్టడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ శాశ్వత కాలముంటుంది. మనం బ్రతికే దినములన్నీ ఆయన ప్రేమ మనలో ఉంటుంది. మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎవరూ ఎడబాపనేరరు. యేసు ఈ లోకములో ఎట్టివాడో మనము అట్టివారమై ఉన్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నేను లోక సంబంధిని కానట్లు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషిస్తుంది. దేవుడు తన విశ్వాసులను తన పిల్లలుగా ఎంచి తన జీవము, ప్రేమ ఉన్నవారు గనుక వారిని అలాగే ప్రేమిస్తాడు. అదే మన ధైర్యం. దేవుని ప్రేమను అనుభవించే వారికి తీర్పు భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ మనలో ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. శ్రోతలు, వింటున్నారా? దేవుడు ప్రేమ స్వరూపి అని ఈ అధ్యాయంలోనే 2 సార్లు చెప్పబడింది. దేవుని ప్రేమను మనము రుచిచూచి ఎరిగి ఉన్నాము. ప్రేమ అంటే దేవుడు, దేవుడంటే ప్రేమ. ప్రేమ ఎలా ఉంటుందని అడుగుతారా? ప్రేమ యేసులాగా ఉంటుంది, దేవుడిలాగా ఉంటుంది. నీవు దేవుని బిడ్డవా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అలాంటప్పుడు నీ సహోదరులను ఎలా ద్వేషించగలుగుతావు? అసాధ్యం. దేవుడు ప్రేమ అనే నినాదం 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో, తిరిగి 16వ వచనంలో 2 సార్లు పునరుద్ఘాటించబడింది. మన ప్రేమ పరిపక్వతను, పరిపూర్ణతను చేరుకోవాలి. ప్రేమ వర్ధమానమైన సౌశీల్యం. పరిపూర్ణ ప్రేమ భయాన్ని పారదోలుతుంది. తీర్పు అంటే
దేవుడు తన బిడ్డలమని మనల్ని పరీక్షించే సమయం. అందులో మనం భయపడాల్సినదేదీ లేదు. మనలో పరిపూర్ణ ప్రేమ ఉంది. తండ్రి ఎదట మనకు ధైర్యమున్నది. మనం దేవుణ్ణి, యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాము. విశ్వాసమందు మన సహోదరీ సహోదరులను ప్రేమిస్తున్నాము. అందుచేత మనకు తీర్పు అంటే భయమేమీ ఉండదు. ఈ లోకంలో యేసు ప్రభువు ఎలా ఉండేవాడో మనము అలాగే ఉంటాము. మనము ఆయనలాగే ఉన్నాము అంటే అర్థమేమిటి? యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానుడు. మనకు ఆయన పునరుత్థాన జీవమున్నది. ఇప్పుడు ఆరోహణమైన క్రీస్తు పరలోకంలో మన పక్షాన ఉన్నాడు. మనము క్రీస్తునందున్నాము. ప్రియునియందు మనము అంగీకరించబడ్డాము. ప్రేమలో భయముండడానికి వీల్లేదు. ప్రేమ పరిపూర్ణమై భయాన్ని దరిదాపులకు రానియకుండా వెళ్లగొడుతుంది. భయమంటే దండనను గురించినది. కాని దేవుని బిడ్డలైన వారికి తీర్పు భయం ఉండదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యొక్క శిలువ మరణంతో మనకు తీర్పు భయం తొలగిపోయింది. ఇంకా భయం దేనికి? ఎవరికైనా ఇంకా భయం ఉంది అంటే ఆ వ్యక్తిలో ప్రేమ పరిపూర్ణతా స్థాయికి చేరుకోలేదు. భయస్థులు రక్షణానందాన్ని అనుభవించలేరు. ఆనందం ప్రేమలో నుంచి వస్తుంది. యేసు ప్రభువును, దేవుణ్ణి, సోదరీ సోదరులను ప్రేమించే వ్యక్తి భయాన్ని పారద్రోలగలడు, తరిమి కొట్టగలడు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ పత్రికా రచయిత యేసుక్రీస్తు వారి ప్రియశిష్యుడు. యోహాను సువార్త రాసింది కూడా ఈయనే. పద్మసు ద్వీపంలో ప్రవాసముంటూ ప్రకటన గ్రంథం రాసిన మహారచయిత యోహానే. ఈ పత్రికాంశాలన్నీ నూతన జన్మ పొందిన వారిని ఉద్దేశించినవి. వారు దేవునికి ప్రియులైన చిన్న పిల్లలు. వారందరూ తండ్రి అయిన దేవుని కుటుంబంలో ఉన్నవారు. దేవుని గృహసీమకు చెందిన ఉత్తరమిది. దేవుని కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దేవుని బిడ్డలు నిలువబెట్టాలి. వారు దేవుని సహవాసంలో ఉంటూ ఒకరితో ఒకరు సహవాసం చేస్తూ ఉండాలి. తప్పుగాని పాపంగాని చేస్తే ఒప్పుకొని వెంటనే క్షమాపణ పొందాలి. తండ్రి ఆజ్ఞలన్నీ శిరసావహించాలి. ఒకరినొకరు ప్రేమతో చూసుకోవాలి. ఈ లేఖలోని మూల పదాలు 3 గుర్తుంచుకోండి. 1 జీవం, 2 వెలుగు, 3 ప్రేమ. దేవుని వెలుగులో మనం నడవాలి. యేసు రక్తమే మనకు పాప శుద్ధీకరణ సాధనం. సోదర ప్రేమ మనకెంతో అవసరమైంది. క్రీస్తు విరోధిని పసికట్టండి. లోకం దేవుని బిడ్డలను అర్థం చేసుకోజాలదు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం ఆయనలాగే ఉంటాము, ఆయనను పోలి ఉంటాము. క్రైస్తవ విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. యేసు దేవుని కుమారుడు అనే వాస్తవాన్ని ఆదిమ సంఘంలో ఎక్కువగా నొక్కి చెప్పవలసి వచ్చింది. యూదులలో నుండి, అన్యులలో నుండి వచ్చిన అబద్ధ బోధకులు అవతారానికి విరుద్ధమైన సిద్ధాంతాలు బోధించటం మొదలుపెట్టారు. అందుకే యోహాను ఇంతగా ఈ విషయం ప్రస్తావించవలసి వచ్చింది. యేసు ప్రభువని నోటి సాక్ష్యమే కాదు, యేసు రక్షకుడు, దేవుని కుమారుడు అనే హృదయ సాక్ష్యం కూడా ఉండాలి. ఎవడైనా క్రీస్తునందుంటే అతడు నూతన సృష్టి, పాతవి గతించాయి, సమస్తము కొత్తవి అయ్యాయి అని 2 కొరింథీ 5:17 స్పష్టంగా చెబుతోంది. ఒప్పుకోవటం అనే మాటకు కొత్త నిబంధనలో ప్రత్యేక అర్థముంది. దేవునికి పూర్తిగా లోబడడం, ఆయనకు వశమైపోవడం, సమర్పణాభావంతో ప్రభువును వెంబడించటం అనే భావం అందులో ఇమిడి ఉంది. దేవుని సంపూర్ణ చిత్తానికి నీవు లోబడినప్పుడే అది ఒప్పుకోలు అవుతుంది. వెలుగును స్వీకరించడం, అందులో నడవడం, ఆ విధంగా నడిచేవారితో సహవాసం కొనసాగించడం విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక ప్రవర్తనలోని పరివర్తన. ఇదే రక్షణార్థమైన మారు మనస్సు. దీనినే మనస్సు మారి నూతనమవటమని, రూపాంతరీకరణ ప్రక్రియ అని కూడా పౌలు వివరించాడు.
ప్రియ శ్రోతలు, వింటున్నారా? దేవుడు నీలో నాలో ఉన్నాడంటే, నీవు నేను దేవుని యందు ఉన్నామంటే దీని అంతరార్థమేమిటి? ఈ పరస్పర సమైక్యతను బట్టి దేవుని ప్రేమ మనలో పరిపూర్ణమవుతుంది. ఆ ప్రేమ క్రియారూపేణ మన అనుదిన జీవితాలలో కనపడుతూనే ఉంటుంది. న్యాయపీఠమెదుట విశ్వాసులమైన మనకు తీర్పు ఉంది. అది మనకు భయం గొల్పేది కాదు, మనకది ఆనందం. మనలోని ప్రేమను బట్టి దేవుని తీర్పు దేవుని బిడ్డలమైన మనకు సంతోషమే. తీర్పు అంటే మనకు ధైర్యం, నిశ్చయత. ఆయన మన ప్రేమ తండ్రి, మనమాయన ప్రేమ పిల్లలం. ఈ ప్రేమ పరిశుద్ధాత్మ మనలో కలిగించినదే. మన ప్రభువు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనలాగే మనము పరిశుద్ధులము, నీతిమంతులము. దేవుడు ప్రేమిస్తాడు, అలాగే మనము ప్రేమిస్తాము. దేవుడు కనికరము గలవాడు, మనము కనికరము చూపుతాము. ఈ లోకంలో ప్రభువులాగే మనము యథార్థంగా జీవిస్తాము. తీతుపత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలలో ఇవే హెచ్చరిక మాటలున్నాయి. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఈ లోకములో స్వస్థబుద్ధితో, నీతితో, భక్తితో బతుకుతూ ఉండాలని మనకు బోధిస్తున్నది. దేవుని బిడ్డలకు ఎంతో ధైర్యం. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో వారు పేతురు, యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తుపట్టారు. యేసుతో ఉన్నవారు, యేసులో ఉన్నవారు ఆయనలాగే ధైర్యము గలవారు. వారు పామరులైనా విద్యావంతులే. యేసుతో ఉన్నవారు అపొస్తలులు. వారు యేసులాగే ఉన్నట్లు లోకం గుర్తుపట్టింది. 1 యోహాను 4వ అధ్యాయం 17వ వచనం, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. గమనించాలి, క్రైస్తవ విశ్వాసులకు న్యాయపీఠపు తీర్పు ఉంది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11-15వ వచనం వరకు మన జీవితానికి పునాది యేసుక్రీస్తే. పునాది మీద మనం ఎలా కడుతున్నామో అది తీర్పులోకి వస్తుంది. అప్పుడు వాని పని ఎలాంటిదో కనపడుతుంది. ఆ దినము దానిని తేటపరుస్తుంది. అది అగ్నిచేత బయలుపరచబడుతుంది. అది అగ్ని పరీక్ష. మనం కట్టింది పరీక్షకు నిలిస్తే గొప్ప బహుమానం, లేకపోతే తీరని అవమానం, నష్టం, కష్టం. అయితే ఆ తరువాత 1000 సంవత్సరాలకు ధవళ సింహాసనపు తీర్పు ఉంది. అది అన్యులకు విధించబడే తీర్పు. ధవళ సింహాసనపు తీర్పు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11-15వ వచనం వరకు వివరించబడింది. అది ధవళ సింహాసనం, మహాసింహాసనమది. దానియందు యేసు ప్రభువే ఆసీనుడై ఉన్నాడు. గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనమెదుట నిలిచి ఉన్నారు. గ్రంథములు విప్పబడ్డాయి. వాటిలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించింది. మరణము, పాతాళలోకము వాటి వశమున ఉన్న మృతులను అప్పగించాయి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందాడు. అయితే జీవగ్రంథమందు పేర్లున్న వారికి ఈ శిక్షావిధి లేదు. దేవుని బిడ్డలకు ఈ తీర్పు భయం లేదు. ప్రేమను బట్టి మనము దేవుని బిడ్డలము గనుక మనకు న్యాయపీఠపు తీర్పే గాని ధవళ సింహాసనపు తీర్పు ఉండదు. దేవుని బిడ్డలు లోకమును, శరీరమును, సైతానును గెలువగలరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో ప్రభువు ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణులై ఉంటారు. మనము కృపకు లోనైన వారము. మనము దేవుని నీతికి, దేవుని ఉపదేశ క్రమమునకు లోబడిన వారము.
పరిశుద్ధత కలగడానికి మన అవయవాలను నీతికి దాసులనుగా అప్పగించాము. పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమయ్యాము. పరిశుద్ధతే దాని ఫలం, నిత్యజీవమే దాని అంతం. ఈ లోక స్నేహం దేవునితో విరోధం. లోకంతో స్నేహం చేసేవాడు దేవునికి విరోధి అవుతాడు. 1 కొరింథీ 13:4 దేవుని ప్రేమ ఎలాంటిదో ముక్తసరిగా చెప్పబడింది. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. తీర్పు అంటే భయపడే వ్యక్తిలో ప్రేమ పరిపూర్ణమై ఉండలేదు. అతడు క్రీస్తు రక్తము చేత పవిత్రీకరించబడి ఉండాలి. 2 కొరింథీ 7:1 దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి తనను తాను పవిత్రపరచుకుని ఉండాలి. 1 యోహాను పత్రికలో 6 రకాల అబద్ధికులు పేర్కొనబడ్డారు. 1. దేవునితో మాకు సహవాసముందని చెబుతూ చీకటిలో నడిచేవారు అబద్ధికులు. 2. మాలో ఏ పాపము లేదని చెప్పేవారు అబద్ధికులు. 3. మేము ఏ పాపము చేయలేదని చెప్పేవారు అబద్ధికులు. 4. క్రైస్తవులమని చెప్పుకుంటూ యేసు ఆజ్ఞలను పాటించని వారు అబద్ధికులు. 5. దేవుడు లేడు, యేసుక్రీస్తు లేడు అని బుకాయించేవాడు అబద్ధికుడు. 6. తాము క్రైస్తవులు అయి ఉండి ద్వేషించేవారు అబద్ధం చెప్పటం కాదు, అబద్ధాన్నే జీవిస్తారు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని ప్రేమను గురించిన 3 వాక్య భాగాలు మనకెంతో అమూల్యమైనవి. 1 కొరింథీ 13 ప్రేమ అధ్యాయం. గలతీ పత్రిక 5:22-23 ప్రేమ ఫలం, ఆత్మ ఫలం. రోమాపత్రిక 5:8 దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కృమ్మరించబడింది. యాకోబు పత్రిక 2:14 అంటోంది, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెబితే ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసము అతణ్ణి రక్షించగలదా? విశ్వాసము క్రియలు జతచేయబడినప్పుడు ఒకటి ఉండి మరొకటి లేకుండా బ్రతికితే ఆ బ్రతికే అబద్ధం కాదా? మనము దేవుని యందు ఉన్నాము, దేవుని ప్రేమ మనలో ఉంది అని చెబితే సరిపోతుందా? దాన్ని చూపాలి గదా. తిరిగి జన్మించిన వారెవరో మనమెలా గుర్తించగలం అంటారా? యోహాను సువార్త 13:34-35 ప్రభువిచ్చిన కొత్త ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరునూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. యోహాను సువార్త 15:12 కూడా ప్రభువు ఇదే మాట చెప్పాడు. నేను మిమ్ములను ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనడమే నా ఆజ్ఞ. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. నరహంతకులలో నిత్యజీవముండదు. ఈ పాఠం ముగింపులో మా శ్రోతలకు ప్రేమ పరిపూర్ణతను మరోసారి జ్ఞాపకం చేయగోరుతాము. మనలోని దేవుని ప్రేమను పరిపక్వతా స్థితికి తెచ్చేవాడు పరిశుద్ధాత్మ. ఈ దేవప్రేమ మనలో పరిపూర్ణమై సంపూర్ణమవుతూ ఉండగా న్యాయపీఠము ఎదుట నిలువగల ధైర్యము, స్థైర్యము మనకు అలవడుతాయి. పరిపక్వ ప్రేమ మనకు నిశ్చయత, ధైర్యము, స్థైర్యము కలిగిస్తుందని వేరే చెప్పనక్కర్లేదు. పరిపక్వ ప్రేమ భయాన్ని పారద్రోలగలదనే హామీ మనకు ఈ పాఠంలో లభ్యమవుతుంది. ప్రేమ, భయము కలిసి ఉండనేరవు. దేవుని ప్రేమ
మనలోని అపరాధ భావనను పారద్రోలగలదు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.